brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। హైదరాబాద్ టోలీ చౌకీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. పారామౌంట్ కాలనీలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న 18 మంది విదేశీయులు వారిని గుర్తించారు. నైజీరియా, ఇథియోపియా, కెన్యా, సోమాలియా దేశస్థులుగా గుర్తించారు. మెడికల్ ఎమర్జెన్సీపై వచ్చిన ఇక్కడే స్థిరపడ్డారు ఈ విదేశీయులు. అయితే సరైన పత్రాలు లేని 32 వాహనాల్ని కూడా సీజ్ చేశారు పోలీసులు. అక్రమ మద్యం, హుక్కా బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ సిలిండర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. టోలీచౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది పోలీసులు ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొనడం జరిగింది. అయితే ఎవరైతే వీసాల గడువు పూర్తయిన తర్వాత అక్రమంగానే ఇండియాలో ఉంటున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించారు. మొత్తం 18 మంది నైజీరియన్స్, అంతేకాకుండా వేరే దేశస్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఒక గ్రౌండ్ దగ్గర ఇదంతా కూడా, అంటే ఒకవైపు పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. ఏదైతే హెచ్ఎన్ఈకి సంబంధించినటువంటి కావచ్చు, లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులంతా కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ పారామౌంట్ కాలనీలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. మనం చూస్తున్నాం ఏదైతే పెద్ద సిలిండర్ల నుంచి ఒకవైపు రీఫిల్లింగ్ చేసేటటువంటి చిన్న సిలిండర్స్ సంబంధించినటువంటి వాటిని, అంతేకాకుండా హుక్కా బాటిల్స్తో పాటు అక్రమంగా మద్యానికి సంబంధించి, అంటే ఏదైతే ఇక్కడ చీఫ్ లిక్కర్కి సంబంధించినటువంటి వాటిని అమ్మడము, అంతేకాకుండా ఒకవైపు 2 వీలర్స్కి సంబంధించి చాలా పెద్ద మొత్తంలో కూడా వీళ్ళన్ని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. 3 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా కూడా వీళ్ళు కార్డన్ సెర్చ్లో భాగంగా మాదక ద్రవ్యాలు, అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏ కోణంలో చూసినా కూడా ఖచ్చితంగా వేరే విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంటుంది. అతి ముఖ్యంగా నైజీరియన్స్కి సంబంధించినటువంటి పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగానే చాలామంది ఎవరైతే మెడికల్కి సంబంధించినటువంటి సదుపాయాల కోసం ఇండియాకు వచ్చి ఇక్కడ మెడికల్ చెకప్స్ అయిన తర్వాత కూడా ఇంకా వీసాల గడువు పూర్తయ్యాక ఇక్కడే స్టే చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. త్వరితగతిన ఇక్కడ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి క్లియర్ చేసుకొని తమ దేశాలకు వెళ్లాల్సిందిగా కూడా పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 300 ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా చాలా మందికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుని వాళ్ళని తమ దేశం వెళ్లేటట్టు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.